ఈరోజు మీకు ఒక 15 ఇయర్స్ 16 ఇయర్స్ గార్లకు స్కర్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఒక 4 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 4 మీటర్స్ క్లాత్ తీసుకొని పొడవు వచ్చేసి మనకు 40 ఇంచెస్ పొడవు అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. తర్వాత నడుం పట్టికి వచ్చేసి ఇట్లా నడుం పట్టికి వచ్చేసి ఒక 20 ఇంచెస్ ఇట్లా డబల్ ఫోల్డెడ్ ఒక 20 ఇంచెస్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ ఫస్ట్ కుచ్చులు అనేది ఒక 2 ఇంచెస్ కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. మనకు టేప్ తోటి గోల్స్ అయినా 3 ఇంచెస్ అని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఇట్లా ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 ఇంచెస్ అనేది మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా 3 ఇంచెస్ అంటే ఇట్లా ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. కరెక్ట్గా సమానం వచ్చేటట్టు కుచ్చులు అనేది ఇట్లా 3 ఇంచెస్ మనకు మార్క్ పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు. కుచ్చులు అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ అన్నట్టు 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి మన ఇట్లా రివర్స్గా కుట్టు పెట్టేసుకోవాలి. అన్నిటికీ సేమ్ ఒకటే 3 ఇంచెస్ అని పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంచెస్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేసి మళ్ళీ దీన్ని రివర్స్గా మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇట్లా సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ప్లేట్స్ టక్స్ అన్నీ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్కి ఉంది క్లాత్, దీని సైడ్కి ఇట్లా 2 ఫోల్డ్గా ఈ విధంగా వేసుకొని ఇలా మలుచుకొని కుట్టుకోవాలి. 2 సైడ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు పట్టి కోసం తీసుకున్నాం కదా క్లాత్, దీన్ని ఈ విధంగా వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ సమానంగా అనుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉల్టా పెట్టేసుకొని ఈ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్కర్ట్ అనేది మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనకు ఒక థ్రెడ్ కుట్టుకొని థ్రెడ్ పెట్టేసుకోవాలి ఇందులో.